జనసేనలో ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళని నిజాలు. ఒకే కుటుంబానికి 2 కీలక పదవుల సగటు కార్యకర్త ఆవేదన. జనసేన పార్టీ అంటే ఒక ఆశయం. స్వచ్ఛమైన రాజకీయాలు, సమాన అవకాశాలు, సామాన్య కార్యకర్తకు గుర్తింపు. అధినేత పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి నమ్మిన సిద్ధాంతం కూడా ఇదే. కానీ ఇటీవల పార్టీ అంతర్గత వర్గాల్లో జరుగుతున్న కొన్ని పరిణామాలు, ఆఫ్ ది రికార్డ్ అందుతున్న వార్తలు సగటు కార్యకర్తల్లో తీవ్రమైన అసంతృప్తిని, అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు ఎందరో ఉన్నారు. వారికి సరైన పదవులు లేదా అవకాశాలు దక్కాలనేదే అందరి కోరిక. కానీ ఇప్పటికే ప్రజాప్రతినిధిగా పార్టీలో అత్యంత కీలకమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి కుటుంబానికే మళ్లీ జాతీయ స్థాయిలో లక్షల జీతంతో కూడిన మరొక కీలక పదవిని కేటాయించేందుకు పావులు కదులుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకే కుటుంబానికి పదవులన్నీ దక్కితే ఇక సంవత్సరాలుగా పార్టీనే నమ్ముకుని కేసులు ఎదుర్కొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఇది స్వచ్ఛమైన రాజకీయాల మార్గమేనా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజల్లో, కార్యకర్తల్లో ఉంటారు. కానీ ఆయన చుట్టూ ఉండే కొందరు ముఖ్యులు క్షేత్రస్థాయిలోని నిజమైన పరిస్థితులను, కార్యకర్తల ఆవేదనను ఆయన వద్దకు చేరనివ్వడం లేదనే చర్చ నడుస్తోంది. అధినేతకు, కార్యకర్తలకు మధ్య ఉండే వారధిగా ఉండాల్సిన వారు సొంత ప్రయోజనాల కోసం తమ వారికి పదవులు ఇప్పించుకోవడానికే పరిమితం అవుతున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఇలాంటి చీకటి రాజకీయాలు, కుటుంబ ప్రాధాన్యతలు పార్టీ మూల సిద్ధాంతానికి ముప్పు తెస్తాయి. జనసేన ఇతర సాంప్రదాయ రాజకీయ పార్టీల కంటే భిన్నమైనదని నమ్మి కోట్లాది మంది మద్దతుగా నిలిచారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ నిజాలు తెలిస్తే ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటారని కార్యకర్తలు ఆశిస్తున్నారు. నాయకత్వం వెంటనే స్పందించి కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ ఈ తరహా నిర్ణయాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.